ఇంపోర్ట్ చేసుకో పెరుగుతుంది. ఇక దీనికి వాడు చేరైనా లాగుతాడు, చేరేమన్నది భుజం మీద కూడా ఎత్తుకుంటాడు కావాలంటే. మన ప్రైమ్ మినిస్టర్ భుజం మీద ఎత్తుకొని బ్రహ్మాండ ప్రదర్శన కూడా చేస్తాడు ట్రంప్. దానికి అభ్యంతరం లేదు ట్రంప్కు. ఎందుకంటే ఈ అల్టిమేట్లీ వాంట్స్ టు సెల్. అందువల్ల ఎవరినైనా పొగుడుతాడు, ఎవరినైనా దించుతాడు. పుట్టిన పొగుడుతలేడా, ఎవరిని పొగడం, జింపింగ్ కూడా పొగిడి నిన్న ఏదో అంటే తన బద్ధచిత్రాన్ని జింపింగ్ కూడా పొగిడాడు. సో అందువల్ల వీ షుడ్ నాట్ గో బై ఎమోషన్, సింబాలిజం కాదు, వీ షుడ్ గో బై సబ్స్టాన్స్. అందువల్ల భారత ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే, అయ్యా మోడీ పర్యటన వల్ల భారతదేశానికి నిర్దిష్టంగా ఏం దక్కింది, మనం ఇచ్చామా మనం తీసుకొచ్చుకున్నామా? మాకు అర్థమవుతుంది అయితే పైన చూస్తే మనం ఇచ్చిందే తప్ప మనం తీసుకొచ్చుకున్నది ఏమీ లేదు. మనం తీసుకొని రానప్పుడు ఇంకా వివరాలు చూద్దాం. లెట్ ది కమ్. మనం విమానాలు కొనుక్కోవడం తీసుకొచ్చుకుంటూ కాదు కదా. విమానాలు అమెరికా వాడు అమ్మకపోతే ఫ్రాన్స్ వాడు అమ్ముతాడు, ఫ్రాన్స్ వాడు అమ్మకపోతే రష్యా వాడు అమ్ముతాడు, రష్యా వాడు అమ్మకపోతే ఇజ్రాయెల్ వాడు అమ్ముతాడు. ఎవడో అమ్ముతాడు, ప్రొడ్యూస్ చేసుకుంటాడు, ఇంత దాచుకోవడానికి చేసుకోడు, మ్యూజియంలో పెట్టుకోవడానికి చేసుకోడు. అమ్ముకోకపోతే ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు మన డిఫెన్స్ పర్చేజ్ 75% రష్యా నుంచి ఉండే. అది ఎందుకంటే సోవియట్ లెగసీ అది. అది తగ్గుతూ ఇప్పుడు దాదాపు 1/3 వచ్చాయి. అమెరికా నుంచి పెరిగాయి. అమెరికా పోతే ఫ్రాన్స్ ఉంది, మన డసా యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నాయి, లేదంటే బ్రిటన్ నుంచి కొనుక్కుంటాం. ప్రపంచంలో అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కొనుక్కోవాలంటే ఎవరు లాభమైతే మన దగ్గర కొనుక్కుంటాం. వీ డోంట్ నీడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టు మీట్ ట్రంప్ టు బై సంథింగ్. కొనడానికి ఇవ్వేందుకండి. వాడు మన ఆర్మీ చీఫ్ వెళ్తాడు, అమెరికా F-35 విమానాలు తయారీ దగ్గరికి వెళ్తాడు, బాగున్నాయని అనుకుంటే రేట్ ఇస్తాడు, వాడు అమ్ముతాడు. ఇలా కన్సెషనల్ సేల్ అదేమన్నా. సో దానికి మన ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను కలిసి ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. అమెరికాడు ఇవ్వనట్టే కదా, అమెరికాడు అవ్వడానికి రెడీ కదా. అమెరికానికి లాక్హీడ్ మార్టిన్ లాంటి కంపెనీలు ఉన్నాయి ఈ వార్ తయారు చేసి అమ్ముకోవడానికి. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ చాలా పెద్దవి. అందువల్ల వీ నీడ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ డిడ్ వీ గివ్, వాట్ డిడ్ వీ గెట్? మనం ఏమి ఇచ్చాం, మనం ఏం తీసుకున్నాం? ఇప్పటి వరకు చూస్తుంటే మనం ఇచ్చింది ఎక్కువ, తీసుకున్నది ఏమీ కనబడతలేదు. ఇచ్చింది ఏంటి? మనము అమెరికా నుంచి ఎక్కువ యుద్ధ విమానాలు కొంటామన్నాం, అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కొంటా అన్నాం. మనం ఇచ్చింది ఇది, తీసుకున్నది ఏంటి? ఓ కౌగలింత, ఓ షేక్ హ్యాండ్, ఓ చైర్ లాగడము, ఓ బుక్ ప్రజెంటేషను, మన జెండా ఎగిరేయడము, ఇవన్నీ తీసుకున్నాం. సార్ అందుకే ఇండియా టుడే వాడు బ్యూటిఫుల్గా హెడ్లైన్ పెట్టాడు, మోడీ గెట్స్ టారిఫ్, ఇండియా గెట్స్ టారిఫ్స్ అని. మోడీకి టారిఫ్ దక్కింది, ఇండియాకు టారిఫ్ దక్కింది. అంటే ప్రైజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. ఇదొక న్యూస్ హెడ్లైన్. ట్రంప్ ప్రైజెస్ మోడీ, ప్రైజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. సో ఈ ప్రైజెస్ కొరకు మనం ప్రెషర్స్ అనుభవిద్దామా, ఈ టారిఫ్ కొరకు టారిఫ్ అనుభవిద్దామా అనేదే ప్రశ్న. సార్ మరొక వైపు మోదీ గారి కులంపై తెలంగాణ సీఎం చేస్తున్న వ్యాఖ్యలు, సో ఎవరిని కూడా ఇంకా వదిలిపెట్టే పరిస్థితి పైన అడుగు పెట్టిన అప్పటి నుంచి ఏం జరిగింది, ఈవెన్ పెట్టక ముందే ఏం జరిగింది? నరేంద్ర మోడీకి భారీ స్వాగతం. ఆయన వైట్ హౌస్ సమీపంలో ఉన్న బ్లేర్ హౌస్లో ఆయనకి అకామిడేషన్. ఒక ఫారిన్ డిగ్నటరీకి రేర్గా ఇచ్చే గౌరవం ఏంటంటే ఆ బ్లేర్ హౌస్లో అమెరికా జెండాను తీసి భారత పతాకాన్ని ఎగిరేయడం. తర్వాత వైట్ హౌస్కు మోడీ చేరడంతోనే ట్రంప్ గట్టిగా కౌగలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి స్వయాన ఆయనే చైర్ లాగి కూర్చుండబెట్టి, తర్వాత అవర్ జర్నీ టుగెదర్ అని ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ట్రంప్ మోడీకి బహుకరించడం. సో ఇదంతా ఈవెన్ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎవరు టఫ్ నెగోషియేటర్, మీరా మోడీయా అంటే మోడీకి నాకు పోటీయే లేదు, ఆయన చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తాడు, ఆయన చాలా స్ట్రాంగ్ అని మా మోడీకి బాగా ప్రైజ్ చేసి ఇవన్నీ కనబడింది. అదే సమయంలో మీరు అన్నట్టు ప్యాకాట, తమ్ముడే ప్యాకాట అన్నట్లు. సో ప్యాకాట కూడా మొదలుపెట్టాడు. మోడీ రాకముందే